Class 11 Physics Chapter 1 Motion in a straight line. Basics. First one is motion. It's common to everything. It's common to everything in the universe. Motion. What the basic form? It is common to everything. అంటే యూనివర్స్లో ప్రతి ఒక్కదానికి ఇది కామన్గా ఉంటుంది. ప్రతి ఒక్కరంటే మనిషి కావచ్చు, ఆబ్జెక్ట్ కావచ్చు, వస్తువులు కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, మనం తయారు చేసిన వస్తువులు కావచ్చు, ఎవ్రీథింగ్ అన్నిటికి కూడా మోషన్ అనేది కామన్ యూనివర్సల్లో. అది ఫస్ట్ పాయింట్ బేసిక్. ఇట్ మీన్స్ హౌ టు డిఫైన్, ఎలా డిఫైన్ చేస్తాం. మోషన్ చేంజ్ ఇన్ position of object with time. Change in position of object with time. It is the basic definition of motion. Change in position of object. ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఏదైనా చెప్పుకున్నాం, ఏదైనా వస్తువు కావచ్చు, మనిషి కావచ్చు, ఏదైనా పక్షి కావచ్చు, ఏదైనా ఎవ్రీథింగ్. ఆ ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. ఎట్లా, దేంతో కంపేర్ చేయాలి, టైంతో కంపేర్ చేయాలి. సో చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ విత్ టైం. ఇట్ ఈస్ ద ఫండమెంటల్ లేదా బేసిక్ డెఫినేషన్ ఆఫ్ మోషన్. నేను ఇంగ్లీష్లోనూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తెలుగులోను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టు కవర్ బోత్ ఇంగ్లీష్ మీడియం పీపుల్ అండ్ ఆల్సో తెలుగు మీడియం పీపుల్, ఇద్దరికి ఉపయోగపడే విధంగా ఈ వీడియో పెడుతున్నాను. కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. అందరికీ అర్థమయ్యే రీతిలోనే చెప్తాను.
ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా 1 by 1 చెప్పుకుంటూ వస్తాం. So in this first is introducing chapter 1, motion in a straight line. ఈ చాప్టర్లో బేసిక్స్కి వెళ్ళేసరికి ఫస్ట్ మోషన్ అంటే తెలుసుకోవాలి. మోషన్ అనేది కామన్ ఫర్ ఎవ్రీథింగ్, ప్రతి దానికి కామన్. అది అంటే డెఫినేషన్ ఎలా చెప్తాం? మోషన్ అనేది చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ విత్ టైమ్. దిస్ ఈజ్ ద ఫండమెంటల్ డెఫినేషన్. సపోజ్ the motion is in a straight line. ఇక్కడ if motion of object in a straight line, the motion is called rectilinear motion. With that, rectilinear motion, recti, rectilinear, rectilinear motion. మోషన్ అంటే ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే మోషన్ అనే ఆబ్జెక్ట్ అనేది రకరకాలుగా ఉండొచ్చు. మనం కూడా ఒక ఆబ్జెక్ట్ అనుకుందాం. మనిషి కూడా ఒక ఆబ్జెక్ట్. మనం ఎట్లా మూవ్ అవుతాం? ఒకసారి స్ట్రైట్లోనే వెళ్తాం, ఒకసారి సర్కిల్లో వెళ్తాం, ఒకసారి కరువులో వెళ్తాం, ఒకసారి వంకరగా వెళ్తాం, ఒకసారి పైకి ఎగురుతాం, ఒకసారి కిందకి అక్కడ లోయలోకి దిగుతాం. ఇలా రకరకాలుగా మూవ్ అవుతాం. ప్రతి ఒక్కదాన్ని మనం ఇక్కడ డిస్క్రైబ్ చేయొచ్చు, ప్రతి ఒక్కదాన్ని మనం అనలైజ్ చేయొచ్చు. బట్ వీటిలో బేసిక్గా చెప్పుకునేది ఏంటంటే స్ట్రైట్ లైన్ మోషన్ అంటే ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్ స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుంది, సరళ రేఖలో మూవ్ అవుతుంది. తెలుగులో ఏం చెప్తే సరళ రేఖలో మూవ్ అవుతాం. ఆ టైప్ ఆఫ్ మోషన్ని ఏం చెప్తాం? టెక్నికల్గా రెక్టిలీనియర్ మోషన్. దిస్ ఇస్ ద ఫండమెంటల్ బేసిక్. నెక్స్ట్ ఎలా డిస్క్రైబ్ చేస్తాం? ఓకే, స్ట్రైట్ లైన్ వెళ్ళాం. దీనికి ఏంటి కొలమానాలు, ఏంటి పారామీటర్స్ ఏంటివి? హౌ టు డిస్క్రైబ్ ద మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఆబ్జెక్ట్ అనేది ఏదైనా కావచ్చు, యూనివర్సల్లో ఏ థింగ్ అయినా తీసుకోవచ్చు. సో కామన్గా నడిచే లైవ్ ప్రాణం ఉన్నవాడిని తీసుకుని మనిషి కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, కీటకాలు కావచ్చు. ఓకేనా? మనలో ఉండే బ్యాక్టీరియాలు కావచ్చు, వైరస్లు కావచ్చు, వీటిని కూడా మనం ఆబ్జెక్ట్ కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్నీ కూడా ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మూవ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం ఈ చాప్టర్ టైటిల్ ఇచ్చిన దాని ప్రకారం ఒక టైప్ ఆఫ్ పాత్, ఒక రకమైన మోషన్ అనేది స్ట్రైట్ లైన్లో తీసుకుంటే దాన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తాం అనేది ఇక్కడ కాన్సెప్ట్. మెయిన్ స్ట్రైట్ లైన్లో వెళ్ళే మోషన్ని మనం టెక్నికల్గా ఏం చెప్తాం? రెక్టిలీనియర్ మోషన్ అంటాం. దాన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తాం? ఈ డిస్క్రైబ్ చేసే విధానాన్ని హౌ టు డిస్క్రైబ్, దాన్నే ఒక టెక్నికల్గా ఏం చెప్తాంటే కైనమాటిక్స్ అంటారు.
ఏమంటారు? కైనమాటిక్స్. సో కైనమాటిక్స్ ఈజ్ ద సైన్స్ టు స్టడీ how to describe the motion of the object. It is the కైనమాటిక్స్. ఇక్కడ మనం ఓన్లీ డిస్క్రైబ్ చేస్తున్నాం అంటే ఏంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ దాన్ని విత్ చేంజ్ ఇన్ ద పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు టైం అన్నాం కదా, దాన్ని డిస్క్రైబ్ చేస్తాం అంతే. ఇక్కడ డిస్క్రైబ్ చేయడం అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ దేంట్లో దాంట్లో వాటిని కొలుస్తాం, దేంట్లో దాంట్లో దాన్ని మెజర్మెంట్ చేస్తాం అంతే తప్ప ఇక్కడ మనం ఆ మోషన్ కాజ్ అయ్యే వాటి గురించి మనం ఇక్కడ ఫోకస్ పెట్టాం. ఈ కైనమాటిక్స్లో మోషన్కి కారకం ఉంటుంది, ఎలా మూవ్ అవుతుంది అనేది మనం చెప్పం. దిస్ ఈజ్ ద బేసిక్స్. సో ఎలా డిస్క్రైబ్ చేస్తాం మోషన్ని, ఎలా డిస్క్రైబ్ చేస్తాం మేజర్గా ఇప్పుడు ఏం చెప్పాం, కైనమాటిక్స్ మనం డిస్క్రైబ్ చేసేది ఇన్ టర్మ్స్ ఆఫ్ అలా చెప్తాం మేజర్గా డిస్ప్లేస్మెంట్. వన్ ఈస్ డిస్ప్లేస్మెంట్, velocity, one is acceleration. These are the three major parameters are used to describe the motion of the object.